అందరికీ నమస్కారం. మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు వదులుతారు? స్వర్గస్థులైనవారు ఏ మాసం, ఏ తిథిలో చనిపోయారో అదే మాసం, అదే తిథినందు శ్రాద్ధకర్మల్ని ఏటా నిర్వర్తించాలి. అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరం జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. ఏ తిథినందు గతించారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలోని అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు ఆచరించినా వారికి సంవత్సరమంతా శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం దక్కుతుంది. 100 యజ్ఞాలు చేసిన దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియజేశారు. గతించిన తల్లిదండ్రులకు, ఇతరులకు తర్పణాలు, పిండ ప్రదానాలు, దానధర్మాలను ఏటా వారి వర్ధంతి రోజున గాని, మహాలయ పక్షాల్లో గాని, మహాలయ అమావాస్య రోజు గాని చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. భాద్రపదమాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు పితృపక్షంగా పంచాంగాలు పేర్కొంటున్నాయి. ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, గతించిన వారందరినీ పితృదేవతలుగానే పరిగణిస్తారు. ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించుకొని తర్పణాలు వదలాలి. అయితే ఊహించని విపత్తుల్లో మరణించినవారో, ఏ తిథిన చనిపోయారో తెలియని వాళ్లు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ పితృదేవతలను తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కుతుంది, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. మహాలయ పక్షం ప్రాశస్త్యం. మహాభారత కథాంశం. మహాభారత యుద్ధంలో వీర మరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, వజ్రాలు అన్నీ ఉంటాయి. కాని తినడానికి తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి, అన్నీ ఉన్నాయి, కాని తినడానికి తాగడానికి ఏమీ లేవు ఎందుకు అని అడిగాడు. నీ జీవిత కాలంలో నువ్వు అవి తప్ప అన్నీ దానం చేశావు, అందుకే అవి లేవు అని సమాధానమిచ్చాడు. మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు. ఇటు పాండవులు, అటు కౌరవుల పేర్ల చదివినప్పుడు తమవారైతే వారికి తిలోదకాలు వదిలారు. కర్ణుడు పేరు చెప్పగానే ఎవరూ ముందుకు రాలేదు. అక్కడే ఉన్న కుంతీదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్న నిజం చెప్పింది. ధర్మరాజా, కర్ణుడు నా పెద్ద కొడుకు, నీ అన్నగారు, నువ్వూ తిలోదకాలు విడిచిపెట్టు అన్నది. ఎంత తప్పు చేయించావో అమ్మా, ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకు ఇప్పించావు. మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది గనక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానినంత సేపు నిజం నిలబడు ఉండుగాక అని అన్నాడు. ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు నాకెవరూ లేరు కాబట్టి నేను కిందకు వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమధర్మరాజుని కోరాడు. ఆయన దానగుణం చూసి యమధర్మరాజు అనుగ్రహించాడు. భాద్రపదమాసం కృష్ణపక్ష పాడ్యమి నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు 15 రోజులు భూమ్మీదకు వచ్చిన కర్ణుడు చలివేంద్రాలు, అన్నశాలలు పెట్టి ఉపకారాలు చేసి వెళ్లాడు. నువ్వు అందరికీ ఇచ్చావు కాబట్టి అన్నపానీయాలు ఇస్తున్నా అని యమధర్మరాజు అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు, చాలా మంది ఉన్నారు. శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత కూడా భూమండలం మీదకు వచ్చి నేను ఏ ఉపకారమైతే చేశానో అలా 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ల పేరు చెప్పి కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలం వారి పితృదేవతల ఖాతాలో పడేట్లు అనుగ్రహించండి అని కోరాడు. అందుకు యమధర్మరాజు అంగీకరించి తథాస్తు అన్నాడు. తల్లి, తండ్రి, పెద్దనాన్న, బాబాయి, ముత్తాత చనిపోయిన తిథి తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు కర్మ చేయొచ్చు. మన పూర్వీకుల పేర్లను స్మరించి ఆ రోజు స్వయంపాకం, ద్రవ్యం, కనీసం ఉదక ధారను విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుందని శాస్త్రం చెబుతోంది. లోకాన్ని వీడిపోయినవారికి ఉపకారం చేయగలిగే ఏకైక రోజు మహాలయ అమావాస్య. స్వస్తి.